హాయ్ అండి. ఈరోజు మేడారం సమ్మక్క సారలమ్మ తల్లులకి మా ఇంట్లో పెట్టుకోవటం జరిగిందండి. పెట్టుకోవటం అంటే కోళ్ళు మేకలతో కదండి, ఓన్లీ అమ్మవారికి నైవేద్యం, అలాగే చీర సారే సమర్పించుకున్నానండి. ఏ పూజ చేసినా ఫస్ట్ మా కులదేవతకి చేసుకున్న తర్వాతే మిగతా వాళ్ళ చేస్తానండి. కులదేవతకి అలాగే సమ్మక్క సారలమ్మ తల్లులకి కూడా నైవేద్యమను చీర సారే సమర్పించుకున్నానండి. అసలైతే మొక్కుంది మేడారం వెళ్ళాలి, కాకపోతే వీలు కాక ఇంట్లో మామూలుగా చేసుకున్నానండి. అయితే తల్లి అయితే నా ఆతిథ్యం స్వీకరించారండి. ఎలా అంటారా, కుంకుమ భరిన మూత ఊడి సడన్గా కింద పడిందండి. నాకైతే ఆ కుంకుమ భరిన మూత ఊడగానే ఒక్కసారి గూస్ బంప్స్ వచ్చేసాయండి. ఇప్పటి వరకు కూడా అదే ఫీలింగ్లో ఉన్నాను. తల్లి నా ఆతిథ్యం స్వీకరించిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. అదే అంటారు చూసారా, మనసుంటే మార్గాలు ఎన్నో అని. మనం భక్తులం దేవుని దగ్గరికి వెళ్ళలేకపోయినా మన మనసు అనేది కల్మషం లేకుండా ఉంటే దేవుడే వస్తాడని ఈరోజు నాకైతే ఆ ఫీలింగ్ అయితే కలిగిందండి. అమ్మవారు అయితే నా ఆతిథ్యం స్వీకరించారు. నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకున్నానండి. జై సమ్మక్క.